ఇంట్లో వర్కౌట్ చేసిన వాళ్ళైనా లేదా కొత్తగా జిమ్ లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసిన వాళ్ళైనా స్టార్టింగ్ లో చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వర్కౌట్ మొదలు పెట్టి 2-3 రోజులకి వెళ్ళే ఈ తొక్కలో చిన్న వెయిట్లతో పని అవ్వదని చెప్పి 10 kg డంబెల్ లేదా 15 kg డంబెల్ తీసుకొని ఇలా హెవీ వెయిట్లతో వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు హెవీ వెయిట్ తీసేసుకోగానే హెవీగా బాడీ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. మనం ఎంత చిన్న డంబెల్ తీసుకున్నా లేదా ఎంత పెద్ద డంబెల్ తీసుకున్నా దాని స్ట్రెచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనం తీసుకున్న కంప్లీట్ వెయిట్ అనేది మన మజిల్ మీదకి వస్తుంది. అండ్ స్టార్టింగ్ లో మనం ఒకేసారి హెవీ వెయిట్ తో వర్కౌట్ చేయడం వల్ల మజిల్ డ్యామేజ్ అయిపోద్ది, మళ్ళీ బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. అందుకే మీరు వర్కౌట్ స్టార్ట్ చేసిన ఒక 1 month వరకు మాక్సిమం మీకు వీలున్నంత వరకు చిన్న డంబిల్స్ తోనే వర్కౌట్ చేయండి అండ్ తక్కువ వెయిటే తీసుకోండి. మనం ఏ మజిల్ ట్రైన్ చేసినా ఏ వేరియేషన్ చేసినా ఎన్ని సెట్లు చేసినా రెప్స్ మాత్రం కౌంట్ చేసుకునే చేయండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బైసిప్ వర్కౌట్ చేస్తున్నా కదా, అందరూ నా హ్యాండ్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను డంబిల్ ని కింద నుంచి మీద వరకు పర్ఫెక్ట్ గా లిఫ్ట్ చేస్తున్నా కాబట్టి మన బైసిప్ కూడా అంతే బిల్డ్ అవుతుంది. మన హ్యాండ్స్ అనేవి ప్రాపర్ గా స్ట్రెచ్ అయినప్పుడు కంప్లీట్ వెయిట్ మన మజిల్ మీదకి వస్తుంది. వర్కౌట్ ఎంత స్లోగా చేస్తే మీ మజిల్స్ అంత బాగా బిల్డ్ అవుతాయి. జిమ్ లో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈగో లిఫ్టింగ్. అంటే పక్కన ఉన్నోడు 20 kg లిఫ్ట్ చేశాడు, నేను 30 kg లిఫ్ట్ చేయాలి. ఇలాంటి మెంటాలిటీ మీలో పోయినప్పుడే మీలో ఒక డిసిప్లైన్ వచ్చి ఒక కొత్త కన్సిస్టెన్సీ అలవాటు అవుతుంది. అండ్ స్టే హార్డ్, కీప్ గోయింగ్ మై బ్రదర్స్.